హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. 4 o'clockకి పిల్లలు వస్తారు కదా, స్నాక్స్ కోసం అని చెప్పి చిలకడ దుంపలు ఉంటే అది ఉడకపెడుతున్నాను అనమాట. డబల్ బాయిలర్ మెథడ్లో కొంచెం నెయ్యి వేసి తీయగానే ఉన్నాయని చెప్పి బెల్లం అయితే వేయలేదు. తీయగా లేకపోతే బెల్లం అయితే కొంచెం వేస్తాను. మార్నింగ్ అయితే పొటాటో ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఇంకా టమాటాలు తక్కువగా ఉంటున్నాయి కదా, టమాటా సాస్ చేద్దాము అని చెప్పి బయట అయితే పెట్టానన్నమాట. దానిమ్మకాయలు కూడా మీ ఏరియాలో రేట్ ఎంత ఉన్నాయో మాకైతే 200 లోపే ఉన్నాయి అన్నమాట. 150 180కి వచ్చేస్తున్నాయి కేజీ, పెద్ద సైజువి. సో అందుకని చెప్పి తీసుకొచ్చానమాట. ఇప్పుడు తక్కువగా రేటు ఉన్నప్పుడు ఎక్కువగా తినడం మంచిది కదా ఫ్రూట్స్. సో అందుకని చెప్పేసి యాపిల్స్ అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి, 300 వరకు ఉన్నాయి. సో యాపిల్స్ అవాయిడ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా వాళ్ళకైతే పొటాటో కర్రీ అయితే పెట్టేశాను మార్నింగ్. ఇంకా మా వరకు అయితే టమాటాను ములక్కాయ వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. 2 పొటాటో ఫ్రై సరిపోదు అని చెప్పేసి. ఇంకా నిన్నటివి కొంచెం రసం ఉన్నాయి, ఇంకా వాటితో కానిచ్చేస్తాం మధ్యాహ్నం అయితే. ఇంకా ఈ పనంతా అయిపోయిన తర్వాత రాత్రి కడిగిన గిన్నెలన్నీ ఉంటాయి, అవన్నీ సదిరేసుకుంటానండి. ఫస్ట్ సదిరేసుకొని ఇంకా మొత్తం గిన్నెలు వెజల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ షింక్లోకి తీసేసుకొని శుభ్రంగా అవన్నీ కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నా పని ఇప్పుడు స్టార్ట్ అయిపోయిద్ది. చెప్పాను కదా, ఇక దానిమ్మకాయలు అలవాలి అని చెప్పేసి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే ఎప్పుడైనా పెద్ద సైజు కాయలే తెచ్చుకుంటాను. చిన్న చిన్నవి అలవాలంటే చాలా చిరాగ్గా ఉండిద్ది. సో పెద్ద సైజు కాయలు అయితే ఇట్లా 4 పలకలుగా చీలిక కోసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. బాగా ముదిరిన కాయలు అయితే పప్పులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో ఇలా 4 సైడ్లు 4 చీలికలుగా పెట్టేసుకొని వలవంగానే ఈజీగా పప్పులన్నీ రాలిపోతాయి. ఇంకా అలా అయితే మొత్తం వలవలేదండి, 3 కాయల వరకే వలిసాను. మళ్ళీ ఫ్రెష్గా వలవచ్చు కదా అని చెప్పేసి. ఇక అయినా పని కూడా వేరేది ఉంది, వీడియో ఎడిట్ అయితే చేసుకోవాలి. రోజు నా ఛానల్లో అయితే 11కి అలా వీడియో పెడదామని చెప్పి అనుకున్నాను. మీకు నా ఛానల్ కానీ నా వ్లాగ్స్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రిప్షన్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రోజు 2 వీడియోస్ అయితే పెడదాము అనుకుంటున్నాను అనమాట. నేను ఛానల్ రీసెంట్గానే క్రియేట్ చేశాను, అందుకని చెప్పి మీ అందరూ ఎంకరేజ్మెంట్ అయితే నాకు తప్పకుండా కావాలి. ఇంకా మా వాడికేమో ఇవి క్రిస్పైట్స్ అంట, ఒక ప్యాకెట్లో వచ్చినాయి అనమాట, 100 రూపీస్. దానికోసం బాగా గొడవ చేశాడు. కానీ టీవీ టైము తగ్గిందనమాట. ఇలాంటి పెయింట్స్ అవన్నీ కొనిపెట్టడం వల్ల కొంచెం వాడు ఆ పెయింట్స్ అన్నీ వేసుకుంటూ ఉన్నాడు. ఫోను టీవీ అయితే కొంచెం అడగడం తక్కువైంది. ఇంకా ఈ డస్ట్ అంతా మనము మొక్కల్లో వేస్తానని చెప్పాను కదా, కూరగాయల డస్ట్ అదంతా కంపోస్ట్గా మారిద్ది కదా, దానిలో నుంచి ఒక సీడ్ అయితే బయటకు వచ్చి వాటర్ మిలాన్ క్రీపర్ అయితే స్లోగా వస్తుందన్నమాట ఇంట్లో. ఇక పక్కన అయితే దానిమ్మకాయలు పిందెలు బాగా పడ్డాయి, 7-8 కాయల వరకు పిందెలు పడ్డాయి అన్నమాట. చిన్న చిన్నగానే ఉన్నాయి సైజు, ఒకటి మాత్రమే కొంచెం పెద్దగా ఉంది. ఇంకా అది పాకానికి అయితే రాలేదు కొయ్యడానికి. ఇంకా ఫ్లవర్స్ అయితే ఫుల్గా పడ్డాయి చెట్టు నిండా. ఇది నేనైతే నాటలేదన్నమాట, పడి మొలిసిన చెట్టే. బట్ ఈ సంవత్సరమే కాయలు అయితే పడింది. చూడాలి కొంచెం కాయలు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాయి అని చెప్పేసి టేస్ట్. ఇప్పుడైతే ఒక 7-8 కాయల వరకు అయితే పడ్డాయి. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో టేస్ట్ పెద్ద అయిన తర్వాత. కాయ కోసి మీకు చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, పిల్లల్ని స్పోర్ట్స్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అన్నం పెట్టేసి అయితే నేను ఈ దొండకాయలు అయితే రేపటి కోసం కట్ చేసుకుంటున్నాను. వాళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు, వాళ్ళ ముందర కూర్చొని ఇలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాళ్ళకి వర్క్స్ చెప్తూ ఉన్నాను. అది మ్యాక్సిమం నాకు 1.5 hours నుంచి 2 hours తీసుకుంటుంది. 8:15 కూర్చుంటే 10 అయిపోద్ది. ఇంకా మా వాడికి పాపం నిద్ర వచ్చేసింది, చిన్నోడు కదా వీడు. మ్యాథ్ ఇంగ్లీష్ అయితే రాస్తున్నాడు. మ్యాథ్ అయిపోయింది, హిందీ కూడా అయిపోయింది. ఇంగ్లీషు ఒక పేపర్ రాసేసరికి నిద్ర వచ్చింది. ఇంకా ఏంటో స్లోగా నేను రూమ్లో వెళ్ళి రాస్తాను, డాడీ దగ్గర రాస్తాను అని చెప్పేసి వెళ్ళి ఇంకా ఆటోమేటిక్గా వాడి నిద్ర వచ్చేసింది. పెన్సిల్ కూడా చేతిలోనే పట్టుకొని నిద్రపోయాడు అనమాట. బట్ పొద్దున్నే అయితే లేచి వర్క్ అయితే కంపల్సరీ ఫినిష్ చేస్తాడు. ఒక పేపర్ ఉంది కదా నేను రాస్తాను అని వాడంతటికి వాడే మార్నింగ్ రాశాడనమాట. పాప వర్క్ అయితే అవ్వలేదు, ఇంకా రాసుకుంటూ ఉంది. ఇదండి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ.